మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం 129 డివిజన్లో భక్త మార్కండేయ పద్మశాలి సంఘం కళావతి నగర్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశాలి సంఘం వారు తనను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి పద్మశాలి సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పద్మశాలి సంఘం వారు వెనుకబడి ఉన్నారని, వారికి తాను ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా ముందుంటానన్నారు. అదేవిధంగా సంఘం వారికి ఎలాంటి బ్యాంకు రుణాలు అవసరం ఉన్నా తాను దగ్గరుండి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎలిగేటి అమర్నాథ్, జనరల్ సెక్రటరీ బోగా కోటేశ్వరరావు, కార్యనిర్వాహక అధికారి కటకం నాగేందర్, కోశాధికారి గాడిపల్లి మల్లేశం, 129 డివిజన్ ఉపాధ్యక్షులు బాసాని రమేష్, జక్కా సహదేవ్, శివకుమార్, మహిళలు, సంఘం నాయకులు పాల్గొన్నారు. అన్నగారితో మనం కలవడం జరిగింది. రమ్మంటే వస్తా అన్నారు. ఈరోజు మన టైం ఇచ్చారు, పిలుచుకున్నాం మనము. అన్నగారికి కొద్దిగా లేట్ అయిందన్నా, ఏమనుకోవద్దు అంత టైంకు. కాకపోతే అంత మంచి అయిందన్నా, మరి బాగా మన అనుకున్న మా టైం ఇచ్చారు, చాలా సంతోషం. అతి ఎక్కువ మీటింగ్లు పెట్టి గొప్ప సంఘీభావం చెప్పినటువంటి వాళ్ళు చేనేత కార్మికులు మార్కెట్. నాకు తెలిసి ఒక 6-7 సభలు పెట్టాను, ఒక 10-12 టిఫిన్ బయట పెట్టిండు. అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ఇది ఫస్ట్ మీటింగ్. ఈ మొత్తం పార్లమెంట్లో అత్యధికంగా పద్మశాలీలు ఉన్నటువంటి నియోజకవర్గం ఎలిమినా నియోజకవర్గం. అక్కడ రాత్రి పెద్ద సభ పెట్టిండు, సన్మాన సభ, సంఘీభావం చెప్పింది. ఎందుకంటే అక్కడ ప్రతి సంవత్సరం పద్మశాలి సంఘం కులబంధవులందరినీ కూడా పిలిపించుకొని ఒక వంటల ప్రోగ్రాం ఉంటుంది. ఒక చేనేత ఎక్స్పో కూడా ఎప్పుడు పెడతారు కాబట్టి అది కొంత ఎక్కువ అడ్వాన్స్ ఉన్నది. కొంచెం రిచ్కు కూడా అక్కడే ఉంటారు. మన రాత్రి పెద్ద ఎత్తున జరిగింది, వర్షం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా గొప్పగా జరిగింది. ఇది 2వ మీటింగ్ వారికి చెప్పినట్టుగా. మీరంతా ఒకప్పుడు మనం దేశ ప్రజలకి గుడ్డనిచ్చినున్నాం. మనం 3 ఉంటాయి. త్యాగం వీళ్ళు ఏమనుకుంటున్నారు, మీరు మేము పడ్డ కష్టం, మేము అనుభవించినటువంటి బాధ మా పిల్లలకు రావద్దని చెప్పి మీరు కోరుకుంటారు. ఏ తల్లికైనా ఏ తండ్రికైనా మొట్టమొదటి కోరుకునేది ఏంటంటే మా పిల్లలకి దుస్థితి రావద్దు, వాళ్ళని పోయి మంచిగా బతకాలని చెప్పి కోరుకుంటారు. చదివించింది. ఇప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తినడానికి డబ్బులు లేకపోయినా కూడా ఫీజులు కట్టి చదివించినటువంటి పిల్లలు గల కోకులుగా చదువుకున్నారు. దాని దీంట్లో మంచిగా సెటిల్ అయిన కొంతమంది ఉండొచ్చు, సెటిల్ కాని పిల్లలు కూడా ఇవాళ ఉంటారు. అందరూ గొప్పగా చదువుకుంటారని, అందరు గొప్పగా సెటిల్ అవుతారని అనుకోలేము, కానీ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ వాళ్ళ ఉపాధి కోసం ప్రభుత్వాలు దృష్టి పెట్టవలసిన తప్పకుండా ఉంటుంది, ప్రభుత్వం యొక్క కర్తవ్యంగా ఉంటుంది. అందువల్ల కేంద్రంలో మోడీ గారు ఒక 4-5 స్కీములు తెచ్చింది. అందులో ఒకటి రుణాలు ఇచ్చేటువంటి స్కీమ్. మా ఊళ్ళో అత్యధిక జనాభా, మొత్తం ఒక 80,000 ఓట్లు ఉంటే అంటే 2,600, 2,200 ఓట్లు పద్మశాలే ఉంటాయి. ఫస్ట్ ఆ జనాభా. దాని తర్వాత ముద్రాలు ఉంటారు, దాని తర్వాత ఎస్సీలు ఉంటారు. ఇట్లా అత్యధికంగా జనాభా ఉన్నది. అంటే వాళ్ళతో మాకు అతి సన్నిహితమైన సంబంధాలు నేను చెప్తున్నాను. నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు, ఇప్పుడు మీకు ఆ వృత్తి లేదు కానీ నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు పులివీర అన్న ఒక ఎమ్మెల్యే ఉండే మహబూబ్నగర్, మీకు పెద్ద మనసుకు తెలుస్తుంది, పద్మశాలి కులం నుంచి ఉండే పులివీర అని ఉండే. అప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిన రాజశేఖర్ ముఖ్యమంత్రి థ్రిఫ్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. కొంతమంది పని వృత్తి చేసుకోవడం రావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ ఉంటుంది. ఎత్తేసాం. థ్రిఫ్ట్ ఫండ్ అనేది గవర్నమెంట్ కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంది, మనం చేసిన పనులకు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తాం. ఇది సంవత్సరానికి పెళ్లిళ్ళ కోసము, ఇల్లు కట్టుకున్నప్పుడు, ఏదైనా భోజనం, రెండవది మనం అందించే గుడ్డ, మూడవది ఇల్లు. అతి ముఖ్యమైన పాత్ర పోషించే దాంట్లో మనం ఒకరం.
మానవ సమాజానికి నాగరికత కల్చర్ అందించినటువంటి కులం మన కులం. కానీ అందరికంటే ముందుగా వచ్చింది గుడ్డ మీదనే. చేనేత రంగంలోనే యంత్రాలు వచ్చినాయి. ఉపాధి అంతా కూడా పోయింది. వాస్తవం ఉపాధి పోయిన తర్వాత వర్గం చెట్టుకోలు పుట్టగోలు ఎక్కడ ఉపాధి దొరికితే అది, ఎక్కడ ఏ పని దొరికితే అక్కడ, ఎక్కడ కొంత మనకు షెల్టర్ ఉంటే అక్కడ పోయి బతికిన సందర్భం ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బొంబాయిలో మనమే ఉంటాం, భీవండిలో మనమే ఉంటాం, సూరత్లో మనమే ఉంటాం, ఇవాళ హైదరాబాద్లో కూడా మనమే ఉంటాం. అందరూ ఎక్కడ పాపం 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా వలసలు పోయి అతి ఎక్కువ గొప్పగా ఉన్న వాళ్ళు ఇళ్ళే ఉంటారు, అతి చిన్నగా ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఎక్కువ ఉంటారు, పేదరికం ఉన్న వాళ్ళు కూడా ఇల్లు ఎక్కువ ఉంటారు. ఇవాళ ఈ కాలనీ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 30 ఏళ్ళ క్రితమో 40 ఏళ్ళ క్రితమో పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం దొరికితే కదా ఇళ్ళల్లో పని చేసుకొని బతికేవాళ్ళు కావచ్చు, మెస్సి పని చేసేవాళ్ళు కావచ్చు, సుతార పని బట్ట పని చేసేవాళ్ళు కావచ్చు, షాపులల్లో కంపెనీలలో పనిచేసేవాళ్ళు కావచ్చు, మొత్తానికి వచ్చాం. నాకు తెలిసి ఏ తరం అయితే ఫస్ట్ తరం వచ్చిందో ఆ మొట్టమొదటి తరం గుడిసెలు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని కరెంటు లేకపోయినా